గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయన హరీష్ రావు టార్గెట్ అయ్యాడు అనుకున్నప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక క్వశ్చన్ ఎందుకు వస్తుంది? కేసీఆర్ కనుక బయటికి రాకపోతే, అది కూడా అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికియే కోల్పోతుంది, తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అనేటువంటి మాట. సో మీరేమో లీడర్ల మీద డిపెండ్ అయి ఉన్నట్టున్నారు, బట్ అందరూ మాత్రం కేసీఆర్ వస్తేనే బీఆర్ఎస్ పార్టీ బతుకుతుంది, బట్ట కడుతుంది అనే ఒకటి ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ యొక్క పునాదులు కానీ, రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం కానీ ఏ ప్రాతిపదికగా ఉంటుంది అనేటువంటి దాని మీద అవగాహన లేనటువంటి వాళ్ళ యొక్క మాటలు అవి. భారతదేశంలో కాంగ్రెస్ అనేటువంటి ఒక పార్టీకి ఒక ప్రాతిపదిక ఏంటంటే, స్వతంత్ర కాలంలో పుట్టి స్వతంత్ర అజెండాను ఎత్తినేసుకున్నటువంటి పార్టీగా, స్వతంత్ర ఉద్యమం నడిచినంత కాలం, స్వతంత్ర అనంతరం కొన్ని దశాబ్దాల వరకు కూడా త్యాగనిరతితో పనిచేసినటువంటి ఒక పార్టీగా దానికి ఒక లెక్క ఉంది. అదొక ప్రాతిపదిక. బీజేపీ అనేటువంటిది జనసంఘగా పుట్టి తర్వాత బీజేపీగా రూపాంతరం చెందిన తర్వాత వాళ్ళు ఈ దేశంలో ఉండేటువంటి ఈ మతం ప్రాతిపదికగానే ఒక పార్టీగా ఉన్నారు కాబట్టి ఆ పార్టీ కొనసాగింపు ఉంటుంది. మోడీ గారు ఉన్నా లేకున్నా, ఒకనాడు అద్వానీ గారు ఉన్నప్పుడు ఆయన ఆకాశం అంత ఎత్తున ఉన్ననాడు అద్వానీ గారి తర్వాత ఎట్లా అన్నారు. కానీ వాళ్ళ ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిని బీజేపీకి దేశాధ్యక్షుడిగా పెట్టుకున్నారు. నిన్నగాక మనం చూసినాం మనం నితిన్ అని. అట్లా టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ బీఆర్ఎస్గా మారినాక ఈ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుగా, ఈ పార్టీకి ప్రాతిపదిక తెలంగాణ విశ్వాస నిశ్వాసలే. కాబట్టి ఒక నాయకుడిని టార్గెట్ చేసానో, ఒక నాయకుడికి ఇంకేదో అయితేనో అంత మాత్రం చేత ఒక రాజకీయ పార్టీ యొక్క ప్రస్థానం ఆగిపోదు. అది కేవలం వ్యక్తులుగా నడిపే పార్టీ కాదు. ఇది తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడినటువంటి సంస్థ మా పార్టీ. కాబట్టి దీనికి మరణం ఉండదు. తెలంగాణ సమాజం ఉన్నంతకాలం ఈ పార్టీ ఉంటుంది. కొందరు దీని యొక్క లోతులు తెలియని వాళ్ళు ఈ పార్టీ ద్వారా వచ్చేటువంటి ఫలాలను మాత్రమే చూసి అనుభవించినటువంటి వాళ్లకు ఈ పార్టీ పుట్టుకలో ఉండేటువంటి ఆ బాధ లేదా ఆ బాధ్యత వాళ్ళకి జీవితకాలం అర్థం కాదు. సో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది అన్నమాట కవిత చెప్తే, ఎవరు చెప్పినా అనేది. ఎస్, రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నారు, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చేయండి అనే మాట. ఇప్పుడు ఆయన ఆ దిమ్మె కట్టడంతోనే ఒక రాజకీయ కార్యకర్తగా జీవితం ప్రారంభించాడు. 2003లో పాలమూరు సభలో నేనే చేర్పించిన ఆయనను టీఆర్ఎస్ పార్టీలో 2003లో. సరిగా ఆ తర్వాత కొంతకాలానికి 2005-6 ప్రాంతంలో జెడ్పీటీసీ అయినాడు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినాడు. తర్వాత ప్రస్థానం మనకు తెలిసిందే. ఒకరు కోరుకుంటే ఓ పార్టీ యొక్క దిమ్మె ఉంటుంది, లేకుంటే పోతుందా? ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందే ఏదైనా రాజకీయ పార్టీ పోయి ఇంకో రాజకీయ పార్టీ దిమ్మలు లేకుండా చేసి పార్టీనే లేకుండా చేయడం? అంతిమంగా ఓ రాజకీయ పార్టీని భుజాల మీదకి ఎత్తుకొని పూల బుట్టలో మోసినా ప్రజలే, ఆ బుట్టను కిందికి దించినా ప్రజలే. ఆ ప్రజలకే కదా ఆయన పిలుపునిస్తుంది, మీరు మా పార్టీ దిమ్మెలని కూల్చేయండి అనేది. అందుకే మేమేం చెప్పినామంటే, కూల్చేటువంటి విధానం మళ్ళీ ఆయన పరిభాషల్ని అనుకుంటేనంటే ఎన్నికలు వచ్చినప్పుడు కదా, సాధారణ ఎన్నికలకు చాలా సమయం ఉంది కదా, 3 ఏళ్ళు ఉంది కదా. మరి నీకు అంత ఉబ్బలాట ఉంటే అర్జెంటుగా 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పేవే. మా దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఎందుకని వస్తే నా కర్మగాలు వచ్చినా ఈ పార్టీ ఇదో దరిద్రం పార్టీ అని చెప్పి ఆయన ఎవరు మహిపాల్ రెడ్డి నెత్తినోరు కొట్టుకుంటున్నాడు కదా. బట్ స్పీకర్ మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అన్నారు కదా. అంత గొప్ప మహానుభావుడు స్పీకర్ స్థానంలో కూర్చున్నాడు, 10,000 దండాలు. కాబట్టి వాళ్ళకి ఏమైనా నైతికత ఉంటే, నేను మొన్న కూడా చెప్పిన ఈ మాట, వాడినా వాడకూడదు కానీ వాడాల్సి వచ్చి వాడినా అది రిపీట్ చేస్తున్నా. వాళ్ళకి సిగ్గు శరం ఉంటే, నైతికత ఉంటే ఆ 10 మందితోన రాజీనామా చేయించి ఎన్నికలకు పొమ్మనండి. 10 స్థానాలలో మేము కనుక ఓడిపోతే మా దిమ్మెలు ప్రజలు కూలగొట్టినట్లే లెక్క. 10 స్థానాలలో మేము గెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అంతే మేము అడిగేది. సొలు పురాణం ఎందుకు ఇంకా? స్ట్రైట్. ఇది ఛాలెంజా లేకపోతే ఆ రేవంత్ సర్కార్ రెఫరెండం అంటే వాళ్ళు అన్న మాటకు నేను చెప్తున్నాను. రెఫరెండం అని ఆయన జూబ్లీహిల్స్ ఎన్నికలనే ఒప్పుకోలే, ఆయనే మాట్లాడలేదు, ధైర్యం చేయలే. కానీ గెలిచారు కదా. అదే గెలుపు. సరే, ఆఖరి 3 రోజులలో వాళ్ళు చేయాల్సింది చేసి గెలిచింది. అందుకే నేనేమంటున్నా, అంత ధైర్యం ఉన్నోడు మొదలై చెప్పాలి కదా, మా పాలనకి రెఫరెండం చెప్పినరా? ముఖ్యమంత్రి అన్నాడా అండి జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు ముందు? ఎస్, జూబ్లీహిల్స్ ఎన్నిక ఫలితం మా పాలనకు రెఫరెండం ఆయన మాట్లాడినట్లు ఎక్కడైనా వీడియో చూడండి, మీరు వెతకండి. కాకపోతే అది కేవలం ఒక్క నియోజకవర్గానికి సంబంధించింది. ఇప్పుడు 10 అనేది తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు అనలేదు, అందుకే ఆ మాట అనలేదు. ఇప్పుడు కూడా మేము ఆయన గద్దెల్ని కూల్చండి అన్నాడు, ప్రజలకు పిలుపునిచ్చిండు కాబట్టి ఆ ప్రజలే తీర్పిస్తారు. నువ్వు పిలిపించిన ప్రజలే తీర్పిస్తారు. మరి వాళ్ళకి అవకాశం ఈ తీర్పియనికే. సింపుల్. నీ పాలన దిగిపోదు కదా, అర్జెంటుగా ఎన్నికలు పెట్టి మరి ఎవరు వద్దన్నారు?
ఏం జరుగుతుంది? మీరు ఈ పొలిటీషియన్ కాకముందు మీరు ఒక అడ్వకేట్ గా కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయింది ఇందులో. స్పీకర్ కి ఒక డెడ్ లైన్, అది ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు మాక్సిమం 15 రోజులు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి స్పీకర్ను మీరు నిర్దిష్ట గడువు లేదన్న మిషతోన మీ ఇష్టం ఉన్నంత కాలం దీన్ని సాగదీయడం అనేది ఇది హేతుబద్ధత కాదని వార్నింగ్ ఇచ్చినాకనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు. స్పీకర్ నిర్ణయం శిరోధార్యం అని సుప్రీంకోర్టు చెప్పలే. స్పీకర్ నిర్ణయం శిరోధార్యం కూడా కాదు, ఏది అంతిమం కూడా కాదు. స్పీకర్ నిర్ణయం మీద తదుపరి సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది కదా భవిష్యత్తులో. లెట్ us see. కాకుండా మీకంటే ఎక్కువ బీజేపీ వాళ్ళే పట్టుపడుతున్నట్టున్నారు. ఎలేటి మహేశ్వర్ రెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు. 15 రోజుల డెడ్ లైన్, ఇది చివరి డెడ్ లైన్ అనేది మళ్ళీ స్పీకర్కి ఇచ్చారు. ఎందుకు అట్లా? వాళ్ళకి అంత పట్టుదల ఎందుకుంది? వాళ్ళకి ఏం పట్టుదల లేదు. అంత పట్టుదల ఉంటే బండి సంజయ్ దినం రేవంత్ రెడ్డి మీద కొట్లాడుతుండే కదా. రోజు కేసీఆర్ మీద ఏడ్చిన బండి సంజయ్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు మాట్లాడట్లేరు? రేవంత్ రెడ్డి స్నేహం. సో ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ సజావుగా 10 కాలాలు ఉండాలని చాలా బలంగా కోరుకుంటున్నటువంటిది రాష్ట్ర బీజేపీ నాయకులే. ఒకరిద్దరు మినాయిస్తే, 2-3 వ్యక్తులు మినాయిస్తే, 2-3 లెజిస్లేటర్స్, 2-3 ప్రముఖ నాయకులు మినాయిస్తే మెజారిటీ వాళ్ళకి కంఫర్ట్. ఇప్పుడు ఎవరి నోటి నుంచో కాదు కదండి ఈ మాట, సాక్షాత్ ప్రధానమంత్రి అన్నాడు కదా ఎంపీలను పట్టుకొని. మీరు ఏం పని చేస్తున్నారు రాష్ట్రంలో? మీరు ఇష్యూస్ మీదనే కొట్లాడతలేరు, మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేరు. మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మీరు కదా ఉండాల్సింది ప్రతిపక్షంలో, బీఆర్ఎస్ కాదు కదండి. ఈ మాటలు అన్నది ఎవరండి? పార్లమెంట్ సమావేశాల సందర్భంగా స్వయంగా ప్రధానమంత్రి గారే అన్నారు కదా. అంటే ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడాల్సినటువంటి పరిస్థితులలో వీళ్ళు కొట్లాడకుండా మౌనంగా ఉన్నారు. వినిపిస్తున్న మాటలన్నీ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఫ్రెండ్స్ అనే మాట. మీకేమనిపిస్తుంది చెప్పండి? నో మీరు కాదంటారా? మీరు ఫ్రెండ్స్ కాదా? మీరు కూడా పెద్ద ఫైటింగ్ అనేది బీజేపీతో చేయట్లేదు కదా అసలే. బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో లేదు కదండి. లేకపోయినప్పటికీ కేంద్రంలో ఉంది, రావాల్సిన ప్రతిపక్షంగా బాధ్యత ఉంటుంది. అన్ని ఇష్యూస్ మీద మేమే కదా మాట్లాడేది. పాలమూరు రంగారెడ్డికి మీరు ఎందుకు నీటి కేటాయింపులు చేస్తలేరు, ఎందుకు నీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూను పెండింగ్లో పెట్టి ఏళ్ల తరబడి 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టి ఇట్లా కూర్చున్నారని 100 సార్లు కదా, 100 లేఖలు రాసిండు ముఖ్యమంత్రి గారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి తర్వాత కేంద్రం ఎన్నడని పట్టించుకున్నారు తెలంగాణని. ఈ విషయం మీద ఎన్నిసార్లు మేము మాట్లాడలే, ఎన్ని అంశాల మీద పార్లమెంట్లో మాట్లాడలే. మాకున్న మొత్తం సర్వశక్తులు కూడా వడ్డినాము. మేము చేస్తున్నదే పోరాటం, వేరే ఏం చేస్తున్నాం? బీజేపీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద వాళ్ళు యుద్ధం చేయదలుచుకుంటే 100 రకాల ఇష్యూస్ ఉన్నాయి. చాలా బలోపేతంగా ఫీర్సింగ్ ఎఫెక్ట్తో పోవచ్చు వాళ్ళు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ నాట్ ఇంక్లైన్డ్. అట్లా మాట్లాడనట్లు. బీఆర్ఎస్ కి సంబంధించి రోజు ఏదో ఒక న్యూస్ వస్తుంది, పార్టీలో చేరికలు ఉంటున్నాయి, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు, గర్వాపసి కూడా ఉండబోతోంది అనే మాట. ఎంతమంది వస్తున్నారు ఇక్కడ నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి లీడర్లు? అది చూద్దాం. మేము ప్రధానంగా దృష్టి పెట్టింది ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి, లేకుంటే లేదు అని నమ్మేటువంటి వాళ్ళందరూ ఎవరైతే కింద వస్తున్నారో వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తున్నాం, వాళ్ళని చేర్చుకుంటున్నాం. ఇక మిగతా మీరు అనేటువంటి ఘర్ వాపసీ కేసులు ఏవో నా దృష్టికి రాలేదు. ఈటెల రాజేందర్ అని ఎందుకు పేరు వినిపిస్తుంది? నా దృష్టికి అయితే రాలేదు. నేను కూడా మీడియాలోనే చూస్తున్నాను, వింటున్నాను. సో ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు? ఆయన తీసుకురావాలని ప్రయత్నాలు ఉన్నాయా? ఆయన నాకు తెలిసి ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు నేను విన్నా. వాస్తవంగా అయితే ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళి పోవడమే తప్పు, పోయి మళ్ళీ రావడము, మళ్ళీ ఇటు పోవడము అది ఇబ్బందితో కూడింది. అంటే అసలు వెళ్ళేదే లేకుండే అనేటువంటి ఒక మాట, నన్ను పంపేది లేకుండే అని ఒక మాట, 2 ఉన్నాయి ఆయన మాట్లాడే మాటలో. తాను పోయేది లేకుండే అనేది ఒకటి, లేదా తనను పంపేది లేకుండే అనేది ఒకటి ఉంది. కాబట్టి మళ్ళీ వచ్చేటువంటి అంశం అందులో అయితే అర్థం ధ్వనించాలి నాకైతే. అది గతంలో కదా, ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ నాకు సమాచారం లేదు నిజంగా. దెన్ వాట్ డు యు థింక్? మీకేం అనిపిస్తుంది? వస్తే బాగుంటుందా? అట్లనే ఉండాలి? నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి. యాజ్ ఎ ఫ్రెండ్ లేకుంటే యాజ్ ఎ ఎక్స్ కోలీగ్ మీరేం సజెస్ట్ చేస్తారు? యాజ్ మై యంగర్ బ్రదర్ హి ఈస్. ఓకే, నాకు పర్సనల్లీ వెరీ ఇంటిమేట్. మేము విద్యార్థి ఉద్యమాల సమయంలో నాకు రాజేందర్ జూనియరు, 3 ఏళ్ళు జూనియర్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి ఆయనకు ఫెసిలిటేట్ చేసి అదంతా చేసింది నేనే. కేసీఆర్ గారు ఆ తర్వాత ఆయన చాలా గొప్పగా ఆదరించినారు. సరిగా సుదీర్ఘకాలం పనిచేసినాక కూడా మరి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఆయన దారి ఆయన ఎంచుకున్నాడు. ఓకే, సో కమింగ్ టు యూ, మీరు ఎవరి మనిషి బీఆర్ఎస్లో? కేసీఆర్ మనిషి. ఫస్ట్ తెలంగాణ మనిషిని, సెకండ్ కేసీఆర్ మనిషి. నథింగ్ మోర్ అండ్ నథింగ్ లెస్ దాన్ దట్. అంతకు తక్కువ కాదు, అంతకు ఎక్కువ. గ్రూపులు అనేవి ఉన్నాయి కదా, ఏ గ్రూప్ అంటే?
గ్రూపులు లేవు. ఇప్పుడు కేసీఆర్ ని పక్కన పెడితే గ్రూప్స్ డిఫరెంట్ లేవు, గ్రూప్స్ లేవు, అని groups ఒక పవర్ సెంటర్స్ గా భావించేవాళ్ళు. వాళ్ళు అనుకుంటారు ఎవరికి వాళ్ళు అట్లా అనుకుంటారేమో బయట, కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు. మీరు చూస్తున్నారు కదా, సంతోషమైన ఆపదైనా ఏదైనా కేటీఆర్ హరీష్ కలిసే ఉంటున్నారు కదా అన్ని సందర్భాల్లో. గ్రూపులు ఎక్కడ ఉన్నాయండి? ఇందులో గ్రూపులు ఉండే అవకాశం లేదు. ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారు. కేసీఆర్ నాయకత్వాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి అందరూ నాయకులు పనిచేస్తారు. ఇక్కడ ఇంకా ఎవరు సెకండ్ ఆల్టర్నేట్ అనేది లేనే లేదు. ఇప్పుడు అటువైపు ఊహకే అందదు, మేము ఊహించని కూడా ఊహించం అటువంటిది. కేసీఆర్ ఈజ్ అవర్ లీడర్, ఈ షెల్ బి అవర్ లీడర్, దట్స్. మీరు హరీష్ రావు మనిషి అనేది ఎందుకు ఒక ఆరోపణలు విపరీతంగా ఏమంటున్నానంటే, ఆ అమ్మాయి కవిత మాట్లాడినాక ఇట్లా మీకు ఈ కవితకు కూడా అభిప్రాయం వచ్చిందేమో నాకు తెలియదు. నేను ఏమంటానంటే, నా వయసు 67 సంవత్సరాలు. హరీష్ కంటే నేను వయసులో పెద్దవాడిని, దాదాపు 10 ఏళ్ళు పెద్దవాడిని అనుకుంటాను, 10-11 ఏళ్ళు. కేటీఆర్ కంటే 15 సంవత్సరాలు పెద్దవాడిని, 15-16 సంవత్సరాలు. నేను కేసీఆర్ గారి కంటే కేవలం 4.5 సంవత్సరాలు మాత్రమే చిన్నవాడిని వయసులో. తెలుగుదేశం పార్టీలో ఆయన కలీగ్ని, నేను వయసులో చిన్నవాడిని, బట్ ఆయన కలీగ్ని. అప్పటి నుంచి మాకు ప్రస్థానం అన్నదమ్ముల అనుబంధం లాంటిది. రాజకీయంగా చాలా దగ్గరగా ఉన్నవాడిని, వారితో పాటు నడిచినవాడిని. నా ఏజ్కు, నా అనుభవానికి నేను కేసీఆర్ని కాదని ఇంకొకరిని వాళ్ళ మనిషిగా వీళ్ళ మనిషిగా పడి నా స్థాయి నేను తగ్గించుకోను. ఖరాఖండిగా చెప్తున్నాను ఈరోజు. బట్ ఒక ఆర్గనైజేషన్ నడుస్తుంది, ఒక పార్టీ నడుస్తుంది. నా వయసున్న, నా అనుభవం ఉన్న ఫలానా ఈ టీవీ యాంకర్ కవిత గారే మీ నాయకురాలని మా పార్టీ డిసైడ్ చేసింది అనుకోండి, తప్పకుండా నమస్కారం పెడతాం, గౌరవప్రదంగా వారి వెంట నడుస్తాం. బట్ బీఆర్ఎస్ పార్టీలో అలాంటి సంప్రదాయం సంస్కృతి ఏం లేదు కదా. ఎందుకు లేదు? బయటి వాళ్ళు ఎవరు లేరు కదా. చెప్తున్నాను అంటే ఇప్పుడు నేను వస్తానట్లేదు, మిగతా ఎవరు సీనియర్స్ అంటే 15-16 ఏళ్ళు వయసులో చిన్నవాడైనా రాజకీయాల్లో టీఆర్ఎస్తోనే కొత్తగా వచ్చినా కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయింది. మాకు మేమందరం గౌరవిస్తున్నాం. ఆ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో పనిచేస్తున్నాం కదా, చేస్తున్నామా లేదా? ఇట్స్ ఎ పార్టీ డిసిప్లిన్. పార్టీ హైరార్కీలో కింది నుంచి పైకి సంస్థ యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా సంస్థ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతాను తప్పిస్తే ఒకరికి అసోసియేట్ అయి ఉండేటువంటి నా వయసుకు, నా అనుభవానికైతే ఆ సైకోఫాన్సీ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ చాలా దూరం.